హలో ఆల్, ఇవాళ మీకు నేను మొన్న రీసెంట్గా జరిగిన మా అమ్మ బర్త్డే విశేషాలు చెప్పడానికి వచ్చానమాట. సో అమ్మకైతే ఇప్పుడు 57 ఇయర్స్. మేము ఆ రోజు ఎలా గడిపామో చూసేద్దాం, వచ్చేయండి. అనుకోకుండా ఆ రోజే మేము గుళ్ళో మా అక్క ఏదో పూజ చేయించుకున్నదనమాట. సో ఆ పూజతో మొత్తం గుడికి మధ్యాహ్నం వరకు పూజ గుడు ఇవే సరిపోయాయి. అభిషేకము అంతా చాలా బాగా జరిగింది. తన బర్త్డే రోజే ఇంత ఆస్పియస్గా గడపడం చాలా హ్యాపీగా ఫీల్ అయింది అమ్మ కూడా. సో చాలా హ్యాపీగా జరిగింది. ఇది మెయిన్గా అమ్మవారి టెంపుల్, అక్కడే హోమం కూడా చేయించామన్నమాట. పిల్లలైతే ఇంకా అసలు పోటాపోటీగా మంత్రాలు చదివేశారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్. సో ఈవినింగ్ కేక్ కటింగ్ చేశాము. యాక్చువల్లీ 2 ఇయర్స్ నుంచి నేను ఏ బర్త్డే సరిగ్గా సెలబ్రేట్ చేయట్లేదు. అంతకుముందు అయితే ధూమ్ధామ్ చేసేవాళ్ళం. ఏవేవో కొన్ని కారణాల వల్ల అసలు ఇంట్రెస్టే పోయింది. సో ఫైనల్గా అమ్మ బర్త్డే చేసేయాలి అని చెప్పేసి నిర్ణయించుకొని మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. సో అలా మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్స్ మా టెర్రస్ మీద సింపుల్గా డెకరేషన్ చేసి సింపుల్గానే సెలబ్రేట్ చేసాం. బట్ ఇట్స్ వెరీ వెరీ ట్రెమండరస్ అనమాట. సో మొత్తానికైతే కేక్ ఆర్డర్ చేయడం, కేక్ కట్ చేయటం అన్నీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అఫ్ కోర్స్ ఇలా తన బర్త్డే ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ పిల్లల ఫోటోషూట్లు, వాళ్ళ సరదాలు ఇవన్నీ ఇంకా చాలా చాలా బాగా జరిగాయి అనుకోండి. మా అమ్మకు బాగా ఇష్టమైన మనవడు ఈ బుడ్డది వచ్చేసి మా పక్కింటి బుడ్డది. మా పెద్దవాడు అంటే చాలా చాలా ఇష్టం. దీనికి దొడ్డన్న అని అస్సలు వదిలిపెట్టదు. ఇదే బర్త్డే గర్ల్ లాగా రెడీ అయ్యి వచ్చింది. సో దీని ముచ్చట కూడా తీర్చేశాడు అనమాట మా వాడు. అసలు వీళ్ళిద్దరు నిజంగానే తోడబుట్టిన అన్నా చెల్లెలలాగా ఉంటారు. సో అలా మేమందరం కలిసి అయితే బర్త్డే బాగా సెలబ్రేట్ చేసాం. మా పిల్లలు ఏవేవో గిఫ్ట్స్ తయారు చేసి ఇచ్చారు మా మమ్మీకి. అండ్ ఫైనల్లీ ఇదేదో ఫ్రాంక్ గిఫ్ట్ అంట. అన్నీ చుట్టి ఇచ్చారు. కనీసం లోపల లాస్ట్లో ఒక చిన్న చాక్లెట్ అయినా పెట్టుంటారని ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ అది కూడా లేదు. లాస్ట్లో ఒక చిన్న పేపరే మిగిలింది. ఫైనల్లీ ఇది చూసి అయితే అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ తర్వాత పిల్లలు ఏదో డ్యాన్సులు చేశారు. సో ఇది డ్యాన్స్ అని మీరు కూడా అనుకోండి, మేము కూడా అలాగే అనేసుకున్నాం. సో ఫైనల్గా అయితే వీళ్ళ డ్యాన్సులు, ఆటలు, అల్లరితో చాలా చాలా బాగా జరిగింది ఆ రోజు సాయంత్రం. సో అలా మేము సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట. సో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ ఇంకా కొంచెం టైం కన్సిస్టెన్సీ బాగా లేట్ అయిపోయింది. లేదంటే ఏవైనా గేమ్స్ కూడా ప్లాన్ చేసింటే ఇంకా బాగుండేది అని చెప్పేసి తర్వాత అనిపించింది. అసలు ఇంత బాగా జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. బట్ చాలా బాగా జరిగింది. మొత్తానికైతే లాస్ట్లో ఇలా వెజ్ డిన్నర్తో మేము ఫినిష్ చేసేసామన్నమాట. మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేశాను నేను. మష్రూమ్స్ బిర్యానీ, గోంగూర పచ్చడి, పెరుగు పచ్చడి, గులాబ్ జామ్, వడ ఇవన్నీ నేను చేస్తే మా పక్కింటి ఆవిడ మాత్రం పూర్ణం కజ్జికాయలు తెచ్చిచ్చి ఇంకొక ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్ని ఇచ్చిందనమాట. చాలా ఎమ్మీగా ఉన్నాయి. అండ్ ఇలా మేము మా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామండి. హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.